కర్నూలులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అన్ని తరగతులకు ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 9వ తరగతి చదువుతున్న ఎంపీ నాగరాజు కుమార్తె రిషిత ఎస్పీఎల్ గా ఎన్నిక కావడంతో కార్యక్రమానికి హాజరైన ఆయన తన కుమార్తెను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలని సూచించారు. Good morning everyone and welcome to our English teacher ceremony. Constituency representative Telugu Party. In 2021, he resigned his government lecturer job to become a leader of the society. He defeated అని ఎలక్షన్ ద్వారానే ప్రాసెస్ ద్వారానే వాళ్ళ నాన్నగారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నిలబడి క్లాస్ కి వెళ్ళి ఓటేసి నేను ఎలా చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకునేలా Madhuri ma'am onto the stage. Bhakti Madhuri a belief of their peace, belief of their teacher, belief in their own ability. The journey ahead is bright and today you school రావాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది. అందులో భాగంగా ఎంత బిజీ కూడా ఈరోజు కనిపిస్తూ రావడం మీకు నేను ముందు మీ స్కూల్ గురించి మాట్లాడుతుంటే నా గురించి నేను పరిచయం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లలు కాబట్టి ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ 6th క్లాస్లో అప్పటి ఎలక్షన్స్ ఎప్పుడు పెడితే జనరల్గా క్లాస్ మీద నిలబెట్టేసి అందరూ కన్నుమూసుకుని చేస్తానని అనేవారు టీచర్స్. ఆ విధంగా మేము పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని 6th క్లాస్లో అంటే కళ్ళు మూసుకొని మేము నిలబడడానికి నిలబడుతుంటాం పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పిల్లలంతా మమ్మల్ని చూస్తూ ఫస్ట్ పేరు చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు. అది మా ఎలక్షన్ అప్పట్లో. కానీ మీకు ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా భాషా స్కూల్లో యాజ్ మా లోక్సభ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎలా జరిగినాయి, యాజ్ మీరు అడ్రస్ చేశారు. నాకు మీ ప్రిన్సిపల్ గారు అంతా చూశారు నాకు ఆ వీడియో. చాలా గౌరవం. ఎందుకంటే విద్యార్థి ఉంటే నాయకత్వం వస్తాను కావాలి. ఓన్లీ చదువుంటే కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే బుక్మైన అయిపోయి 4 గదుల మధ్యన 4 గోడల మధ్య ఉండిపోతాం. నాయకత్వ లక్షణాలు అనేవి విద్యార్థి నుంచి పనికి పుచ్చుకుంటే మనలో భవిష్యత్తులో ఎవరు వేస్తాయి కొందరు ఇక్కడ ఊహించరు. ఈనాటి పిల్లలు భారత పౌరులు కాబట్టి అంతా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఎవరు ఏమైందో ఆ కన్నులో నాకు కనబడతా ఉంది. కానీ ఈ భాషా స్కూల్లో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారు. నేను బాగా గమనించాను. నేను మా పిల్లలు కూడా 5th క్లాస్ ఉంది ఇక్కడ జాయిన్ చేశాను, 3rd క్లాస్ ఉంది జాయిన్ చేశాను. మా అమ్మాయి ఆ చేర్పించేది కూడా ఒక ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి స్కూల్ చేస్తున్నారు. అంటే 5th చేసినప్పుడు ఆ పిల్లలు కొంచెం గోల్ చేశారు. నేను స్కూల్ మారడం ఎందుకు నాకు ఎందుకు ఆ రోజు ఆ స్కూల్ కరెక్ట్ కాదు. భాష అనేది కూడా సెక్యూర్ ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ స్కూల్స్ వెళ్తాయి. భాష అనేది ఒక కార్పొరేటివ్ టైంలో కూడా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం సిస్టమ్ బాధ్యతని చెప్పేసి నమ్మకం అందులో బాగా నేర్పించాను మాస్టర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను వాస్తవంగా మా అమ్మాయిని తెప్పించిన తర్వాత మా పిల్లల్ని ఒక్కసారి తెచ్చుకుంటున్నాను. నేను అందులో ఎందుకు కూర్చున్నానంటే ఆ రోజు తెప్పించిన తర్వాత ఫస్ట్ ఇయరే ఏదో ప్రోగ్రామ్ పెట్టారు. ఇక్కడ మా కళకు ఖర్చు పెట్టారు. మీ పిల్లలు మీరు ఐడెంటిఫై చేయండి. అదొకటి బాగా గుర్తున్నా. నేను మేడం మీకు ఆ టీచర్ ఉండగా నాకు తెలియదు. ఇప్పటికి మా తల్లిదండ్రుల కళ్ళు గంటలు కట్టారు. పిల్లల్ని మార్చేసి ఇట్లా మీ పిల్లల్ని మీరు గుర్తుపట్టండి అని చెప్పారు. అందులో వాళ్ళు నేను కరెక్ట్గా గుర్తుపట్టాను. మా పిల్లలైతే మాత్రం అదే తక్కువ అంటే ఆ రోజు మనం మీరు సెకండ్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్నూలు ఈరోజు మీ వేదికగా
దీని మీద మీ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చిన నాకు చాలా గర్వం ఉంది. కారణం